హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్కి స్వాగతం. ముందర ఈ 7 చెట్లు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇంట్లో చెట్లు మొక్కలు నాటేందుకు చాలామంది ఇష్టపడతారు. చెట్లు మొక్కలు ఇంటి పరిసరాలను శుద్ధి చేయడమే కాకుండా జీవితంలో ఆనందాన్ని కూడా కలిగిస్తాయి. ఇంట్లో ఆనందం శ్రేయస్సును తీసుకువచ్చే కొన్ని మొక్కలు ఉన్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కలను ఇంట్లో నాటడం వల్ల సానుకూల శక్తి రావడమే కాకుండా కుటుంబ సభ్యుల అభివృద్ధి కూడా ప్రారంభమవుతుంది. ఆ 7 మొక్కలేంటో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా తులసి. తులసి మొక్కను హిందువులు పవిత్రంగా భావిస్తారు. లక్ష్మీదేవి అంశగా తులసిని కొలుస్తారు. ఇంట్లో పెట్టుకొని ఆరాధిస్తుంటారు. తులసి పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని చెప్తారు. తులసి మొక్కను ఎప్పుడూ తూర్పు దిశలోనే పెట్టాలి. తూర్పు దిశలోనే తులసి మొక్కను పెంచితే శుభం జరుగుతుందని పండితులు చెప్తున్నారు. తూర్పు దిశలో స్థలం లేకపోతే ఈశాన్య దిశలో కానీ ఉత్తర దిశలో కానీ తులసి మొక్కను పెంచుకోవచ్చు. ఈశాన్యంలో తులసి మొక్కను పెడితే విశేషమైన ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు. ఇంటి ముందు తులసి మొక్క ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది. బిల్వ వృక్షం. బిల్వ వృక్షాన్ని పెంచితే పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన బిల్వపత్రం మన ఇంటి ఆవరణంలో ఉంచడం ఎంతో మంచిది. ఈ బిల్వపత్రాన్ని తులసి కోట దగ్గర పెంచడం వల్ల శుభం కలుగుతుంది. ఇక ఈ బిల్వపత్రాలతో పరమేశ్వరుడికి అభిషేకం చేయడం వల్ల 108 శివలింగాలను దర్శించుకున్న పుణ్య ఫలితం దక్కుతుంది. అదేవిధంగా ఎంతోమందికి అన్నదానం చేసిన ఫలితం కూడా దక్కుతుంది. ఇలాంటి ఎంతో పవిత్రమైన ఈ బిల్వ వృక్షం మన ఇంటి ఆవరణలో పెంచడం శుభానికి సంకేతం. అయితే ఈ 3 బిల్వదళాలలో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిలో మహాబిల్వం, తీగల బిల్వం, కర్పూర బిల్వం, సిద్ధ బిల్వం అనే బిల్వదళాల వృక్షాలు ఉన్నాయి. అయితే వీటన్నింటిలోకెల్లా 3 పత్రాలు కలిగిన బిల్వ వృక్షం ఎంతో శ్రేష్టమైనది. ఈ వృక్షం కనుక మన ఇంటి ఆవరణలో పెంచితే ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఉండవచ్చు అని పండితులు చెప్తున్నారు. మూడవది మనీ ప్లాంట్. ఈ మొక్క ఇంట్లో ఉంటే ధనవర్షం కురుస్తుంది. సంపదకు, శ్రేయస్సుకు ఈ మొక్క చాలా ప్రాధాన్యతను ఇస్తుంది. ఈ మొక్క ఎంత వేగంగా పెరుగుతుందో ఇంటికి అంత అదృష్టం కలిసి వస్తుంది. మనీ ప్లాంట్ వేగంగా పెరుగుతుంది. మనీ ప్లాంట్ లక్ష్మీదేవి స్వరూపం అని నమ్ముతారు. కాబట్టి మొక్క తీగలు నేలను తాకకుండా జాగ్రత్త వహించండి. దాని తీగలను తాడు సహాయంతో పైకి పక్కలకు వెళ్ళేలా చూడాలి. వాస్తు ప్రకారం పెరుగుతున్న తీగలు పెరుగుదలకు, శ్రేయస్సుకు చిహ్నం. కలబంద. వాస్తు ప్రకారం కలబందని ఇలా పెడితే చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. ఈ మొక్కను ఏ దిశలో పెడుతున్నా అనేది కూడా చాలా ముఖ్యం. కలబంద ఇంట్లో సానుకూల శక్తిని తీసుకొస్తుంది. అందుకోసం ఇంట్లో కలబంద మొక్కను పెడితే మంచిది. అయితే పడమర దిశలో కలబందని పెంచడం వల్ల చక్కటి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. ఎంతో మంచి జరుగుతుంది. ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంటి ఆగ్నేయ మూలలో కూడా మీరు కలబంద మొక్కను పెంచుకోవచ్చు. ఇలా మీరు ఈ విధంగా పాటిస్తే ఉద్యోగంలో ప్రమోషన్ కూడా వస్తుంది. ఉద్యోగంలో మార్పు వస్తుంది. చికాకులు తగ్గిపోతాయి. సక్సెస్ అవుతారు. కలబంద మొక్కను తూర్పు వైపు ఉంచితే మానసిక ప్రశాంతత కలుగుతుంది. బాల్కనీలో కలబంద మొక్కను పెడితే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇలా కలబందతో మీరు ఇన్ని లాభాలను పొందవచ్చు. షమి. ఈ మొక్క శనిదేవుడికి సంబంధించిన నమ్ముతారు. ఈ మొక్కను ఇంటికి ఎడమ వైపున నాటాలి. దీనితో పాటు ఈ మొక్కను సరిగ్గా పూజించాలి. ఈ మొక్కను నాటడం వల్ల ఇంట్లో ఎప్పుడు డబ్బుకు, ఆహారానికి లోటు ఉండదని నమ్మకం. వాస్తు దోషాలు తొలగిపోతాయి. శనిగ్రహం కూడా బలంగా ఉంటుంది. పసుపు. ఈ మొక్కను ఇంట్లో నాటడం చాలా శుభప్రదంగా భావిస్తారు. నాటడానికి ఉత్తమమైన ప్రదేశం ఉత్తరం లేదా తూర్పు. ఈ మొక్కను రోజు పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ మొక్క ఇంటిలోని ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. వెదురు మొక్కలు. వాస్తు ప్రకారం ఇంట్లో మొక్కలు నాటడం వల్ల ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. చిన్న వెదురు మొక్కలను ఎర్రటి దారంలో కట్టి ఈశాన్యం లేదా ఉత్తరం వైపు ఉంచడం ద్వారా ఆర్థిక పురోగతి బాగుంటుంది. వాస్తు ప్రకారం వెదురు 6 కాండాలు సంపదను ఆకర్షిస్తాయి. చాలామంది తమ ఇళ్లలో లక్కీ వెదురు మొక్కను ఉంచుతారు. వర్క్ చేసే టేబుల్స్ పైన కూడా పెట్టుకుంటారు. లక్కీ వెదురు మొక్కను ఉంచడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. దీని వలన ఇతిబాధలు తొలగిపోతాయి. అలానే ఇంటిలో సింహద్వారానికి ఎదురుగా ఉంచితే వీధిపోటు, నరదృష్టి, కంటి దృష్టి, చెడు ఎనర్జీని తీసివేసి పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది. వ్యాపార సంస్థలలో నరదృష్టి నివారణకు, ధనం ఆకర్షణకు, వ్యాపార అభివృద్ధికి ఇది చాలా మంచిది. ఇంటికి తూర్పు మూలలో వెదురు మొక్క ఉంచడానికి ఉత్తమమైన ప్రదేశం. ఎర్ర రంగు బ్యాండ్లో ఈ మొక్కలను దగ్గరకు కట్టాలి. అలాగే ఈ మొక్క సంపదను ఆకర్షిస్తుంది అని చెప్పవచ్చు. అయితే ఈ లక్కీ వెదురు మొక్క ఎలాగైతే పెరుగుతుందో అచ్చం అలానే మీ వ్యాపారం కూడా పెరుగుతుందని నమ్ముతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.